అసలు మణికర్ణికా ఘాట్ స్టోరీ చెప్పాలా. మణికర్ణికా ఘాట్ ఏంటంటే గౌరీదేవి ఆమె యొక్క చెవి కొండలి, ఆ చెవి కొండల్ని ఇలా విసిరితే మణికర్ణికా ఘాట్ పుట్టింది. అప్పుడు అక్కడ ఏంటంటే ఈ యొక్క మొత్తము చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క తీర్థంలో కనుక స్నానం చేసినట్లయితే, హరిశ్చంద్ర ఘాట్ పక్కనే అనమాట మణికర్ణికా ఘాట్, వాళ్ళకి ఆ భస్మాన్ని మనం కలిపిన చనిపోయిన వాడి భస్మాన్ని వాళ్ళకి మోక్షం వస్తుంది అని అమ్మవారు వరం ఇచ్చింది. అందువల్లనే హరిశ్చంద్ర ఘాట్ పక్కన ఉంటుంది. మనకి తెలియక దశాశ్వమేధ ఘాట్ ఇవన్నీ వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే మేము కాశీ వెళ్ళినప్పుడు భక్తులను అందరినీ తీసుకెళ్తాం కదా. ఫస్ట్లో తీసుకెళ్ళినప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ర్యాలీలు వేసి తీసుకెళ్ళినప్పుడు అందులో దిగిపోయాం మణికర్ణికా ఘాట్లో. చేపలు వచ్చి కొరుక్కొని తినేస్తున్నాయి మనల్ని. అంటే అక్కడ శవాలను తోసేస్తారు కదా, ఆ చేపలు వచ్చి డెడ్ బాడీని తిండేస్తాయి. అలా మనం లైవ్లో మనం స్నానం చేయడానికి దిగితే మనల్ని కూడా వచ్చేస్తున్నాయి. అందుకని మనకు అమ్మ బాబాయ్ అని మేము పరిగెత్తుకొచ్చాం. సో మణికర్ణికా ఘాట్లో కుంభకర్ణుడిని ఆ కాళ్ళు చేతులు దహనం చేసి భారీ గాయం ఇక్కడ కట్ చేస్తే నీకు డౌట్ రావచ్చు, శ్రీలంకలో కదా లంకలో కదా యుద్ధం జరిగిందంటే పడతాయి అక్కడ. సతీదేవి ఆమె శవాన్ని శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో కట్ చేస్తే అష్టాదశ శక్తి పీఠాల ఏరియాల్లో ఎలా అయితే పడ్డాయో నేపాల్లో కూడా పడింది, శ్రీలంకలో కూడా పడింది అట్లా. మరి అలాగే ఈ యొక్క ఆ మణికర్ణికా ఘాట్లో వేసి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు రామప్రభు. అందువలన మణికర్ణికా ఘాట్లో దహనం చేశారు ఆయన కాళ్ళు చేతులు. ఇక యుద్ధం మామూలే. ఆ తర్వాత అతన్ని లక్ష్మణుడు చంపడము, రమణ